వెయిట్ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్? నా ఫస్ట్ సీన్ ఫస్ట్ డైలాగ్ చిరంజీవి గారితో. అంటే ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో కొంచెం పెద్ద స్థాయి పరిచయాలు ఉంటుంటాయి. అవును, మరి ఎందుకని ఎన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది? చిరంజీవి గారు నాకు చెప్పింది ఏంటంటే ఈ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? 2 క్యారెక్టర్స్లో ఒకటి నీకు ఇస్తున్నాను, ఇంకొక క్యారెక్టర్ నీకన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది, నీకు అది రాలేదని నువ్వు బాధపడవు అంటే నేను ఒకటే చెప్పాను. ఈరోజు సుకుమార్ గారితో వర్క్ చేశాను కదా నేను, రేపు ఏ హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి పిలిచినా జస్ట్ వెయిట్ ఐ విల్ కమ్ అన్నంత కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు సుకుమార్ గారు. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న మూవీస్ ఏంటి మీరు? రాజా సాబ్ చేస్తున్నాను సార్, హను ఆర్పూడి ప్రభాస్ గారు చేస్తాను, చాట్ చేస్తున్నాను బాలీవుడ్ ప్రాజెక్ట్, రామ్ చరణ్ బుచ్చిబాబు గారిది గేమ్ చేంజర్ చేశాను. ఫిబ్రవరిలో దిల్ రూబా అని కిరణ్ అబ్బవరం హీరో, అందులో నేను విలన్ మెయిన్. మార్చిలో మిరాయి ఉంది, నెలకో రిలీజ్ అయితే పెట్టుకున్నాను. నెలకో రిలీజ్ పెట్టుకున్నాను దేవుడి వల్ల. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, చెప్పడం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. నేను కన్ఫర్మ్ గా ఇండికేట్ చేసి చెప్పాలి ప్రభాస్ అన్న గురించి. అయితే సందీప్ రెడ్డి వంగ షిప్ స్పిరిట్ లో ఉన్నారు. అదర్ దాన్ ఫిల్మ్స్ ఓటీటీ స్పేస్ ఏమైనా ట్రై చేస్తారా? ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ 15 to 20 రీజనల్ ఫిల్మ్స్, ఇట్స్ గుడ్ టు డూ వన్ పుష్ప. ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ టు గో టు పాలిటిక్స్ యాజ్ ఐ కేమ్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. ఆ రెండు పాడవల ప్రయాణం అనేది సింక్ అవ్వగలుగుతారా లేదా? ఇప్పుడు నాకు పాలిటిక్స్ ఏమనిపిస్తుంది అంటే, అరే జస్ట్ సినిమా టికెట్ కొని వెళ్ళి సినిమా చూసే అంత ఈజీ అనిపిస్తుంది. ఈజీ కాదులేండి కానీ. హాయ్ క్రాంతి కిల్లి. హలో అండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఏంటి అసలు మీ టైమింగ్ కానీ అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముహూర్తం అన్నారు. అవును, కొంచెం బాగా సూపర్ స్టిషియసా లేదంటే నథింగ్ డివోషనల్ అనొచ్చా? ఓకే. సో చెప్పండి, లైక్ వెయిట్ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ అసలు? జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ ఖైదీ నెంబర్ 150 అండి. ఓకే. అంటే చిరంజీవి గారి ఫస్ట్ ఫిల్మ్ అది సార్, రీఎంట్రీ నా ఫస్ట్ ఫిల్మ్ అవ్వాలని. సో ఖైదీ నెంబర్ 150 ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ చిరంజీవి గారు. ఓకే. నా ఫస్ట్ సీన్ ఫస్ట్ డైలాగ్ చిరంజీవి గారితోనే, అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దేవుడి దయ వల్ల I started with Kaidi, and after that I went to Los Angeles for my acting course. I completed there and I came back to India, and Satyanand గారి దగ్గర వైజాగ్లో యాక్టింగ్ కోర్స్ చేసి 2018లో వచ్చాను. ఓకే. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ మై కెరీర్. ఉప్పెన చేశాను, ఉప్పెన తర్వాత క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత పక్కా కమర్షియల్, దాని తర్వాత హరోం హర, మిస్టర్ బచ్చన్, అండ్ నౌ పుష్ప. సో 2018 నుంచి ప్రాపర్గా స్టార్ట్ అయినట్టు కెరీర్. యా. సో ఎలాగా ఈ సుకుమార్ అండ్ గ్యాంగ్ లో ఎలా సుకుమార్ entry మీకు? సుకుమార్ గారు అంటే స్టార్టింగ్ మదర్ ఫాదర్ సుకుమార్ గారిని కలిశారు. సో ఓకే. అక్కడ నుంచి సుకుమార్ గారు, బుచ్చి గారు, దే హ్యాడ్ టేకెన్ స్పెషల్ కేర్ ఆన్ ఉప్పెన. ఓహో. సో ఉప్పెన ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ ఫర్ మీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఖైదీ నెంబర్ 150లో నేను చేసిన నా స్క్రీన్ గుర్తింపు రాలేదు. ప్రెజెన్స్ ఒక చిరంజీవి గారితో ఫస్ట్ డైలాగ్ అవ్వాలి, ఆయనతో స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకోవాలని కోరిక. అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి ఓకే. ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చాం కదా. దట్ టు మై మామ్ అండ్ చిరంజీవి గారు ఆర్ ద సెంట్రల్ మినిస్టర్స్ ఎట్ ద సేమ్ టైం. ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి అయ్యారు. ఓకే. దీనికి మించి 40 years నుంచి డాడీ చిరంజీవి ఫ్రెండ్స్. ఓ. సో చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. సో ఆ తర్వాత అగైన్ చిరంజీవి గారి సినిమాతోనే స్టార్ట్ చేద్దామని ఖైదీ నెంబర్ 150 స్టార్ట్ చేసి ఉప్పెన ఈజ్ అ బిగ్ బ్రేక్ టు మీ. బుచ్చిబాబు గారు హ్యాడ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ అండ్ చాలా మంచి రోల్ ఇచ్చారు. చిరంజీవి గారికి 40 years నుంచి ఫ్రెండ్. Yeah. అంటే ఆబ్వియస్గా ఇండస్ట్రీలో కొంచెం పెద్ద స్థాయి పరిచయాలు ఉండుంటాయి. అవును సార్. ఓకే. మరి ఎందుకని ఎన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది మీరు? అంటే చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, అంటే ఆయన బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎందుకంటారంటే, చిరంజీవి గారు కూడా మద్రాసు వెళ్ళి కష్టపడి స్వయం కృషితో ఆయనంతటిగా ఆయన హీరోగా నిలదొక్కుని సుప్రీం హీరో అయ్యి మెగాస్టార్ అయ్యి అక్కడ నుంచి పాలిటిక్స్ వచ్చి కేంద్ర మంత్రి అయ్యి సక్సెస్ చూశారు. ఈ పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవన్నీ వచ్చాయి. కాకపోతే చిరంజీవి గారు నాకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ యూ షుడ్ లీవ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ బిహైండ్ యూ. నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నదంతా తీసేసాయి. మీ మదర్ ఎవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా తీసేసాయి. మనం సినిమాలు చేయడానికి వచ్చాం, సినిమాలంటే ఇంట్రెస్ట్తో వచ్చాం, ప్యాషన్తో వచ్చాం. సో నీకు ఐడెంటిటీ ఆడియన్స్ ముందు రావాలంటే నువ్వు మంచి రోల్స్ చేయి, స్టెప్ బై స్టెప్ వెళ్ళు. నేను మినిస్టర్ కొడుకును కదా, నేను హీరోనే అవ్వాలి అనేది ఫస్ట్ మైండ్ నుంచి తీసేసాయి. కష్టపడి జనాల్లో గుర్తింపు తెచ్చుకో, ఆడియన్స్లో గుర్తింపు తెచ్చుకో. ఆ తర్వాత యూ కెన్ టేక్ ఎ మూవ్. నీకు అప్పుడు ఆడియన్స్ ఏ రకంగా తీసుకుంటున్నారో చూసి దాన్ని యూ కెన్ టేక్ ఎ మూవ్ అన్నారు. సో స్లో అండ్ స్టడీగా నాకు బుచ్చి గారు ఏ ముహూర్తాన నాకు ఆ రోల్ ఇచ్చారో ఫ్రమ్ దేర్ అన్ని నెగిటివ్ రోల్స్ చేస్తున్నా. సో ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఎవరు కూడా స్పెసిఫిక్గా ఒక యాక్టర్ నేను నెగిటివ్ రోల్సే చేయాలి, లేదంటే నేను ఈ టైప్ ఆఫ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలని చెప్పేసి ఒక అంటే అది ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీలోకి రారు. రారు. బట్ బ్యాక్ టు బ్యాక్ అలాంటి రోల్స్ వస్తుండడం వల్ల ఏమన్నా కొంచెం
హావ్ యూ ఫెల్ట్ ఎనీ రాంగ్ నో. లైక్ నో. నో. ఇలా కాదు? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు యాక్టింగ్. హ్మ్. అది కామెడీ చేసినా, విలన్‌గా చేసినా, హీరోగా చేసినా ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ ప్యాషన్. ఏదో రకంగా సినిమాల్లో వీఆర్ దేర్ ఆర్ నాట్ అన్నది అవును. కావాలి. పైగా నేను చేస్తున్న రోల్స్ అన్నిటితోని నేను సాటిస్ఫైడ్‌గా ఉన్నాను. హ్మ్. సో 'హరీష్ శంకర్' గారు 'మిస్టర్ బచ్చన్‌లో' నాకు జగపతి బాబు తమ్ముడుగా క్యారెక్టర్ ఇచ్చారు. ఇట్స్ అవును. వెరీ బిగ్ రోల్. అంటే ఒక డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైరెక్టర్ రిస్క్ చేసి ఇస్తేనే మనం ఒక స్టెప్ పైకెక్కగలం. 'ఉప్పెన' తర్వాత నాకొచ్చిన రోల్స్ అన్నీ ఆ రేంజ్ రోల్స్ వచ్చాయి. కానీ 'హరీష్ శంకర్' గారు మొత్తం గేమ్ మార్చేశారు 'మిస్టర్ బచ్చన్‌తో'. 'మిస్టర్ బచ్చన్' సినిమా బాగా ఆడకపోయినా 'మిస్టర్ బచ్చన్‌లో' చేసిన అన్ని క్రాఫ్ట్స్‌లో వాళ్ళకి అవకాశం వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో. ఆర్టిస్టులందరికీ అవకాశాలొస్తున్నాయి. నాకు మెయిన్ లీడ్‌గా వచ్చింది. హ్మ్. ఆ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఒక డైరెక్టర్ చూసి మెయిన్ లీడ్‌గా నన్ను తీసుకుంటున్నాడు. ఓకే. ఇన్నాళ్ళు ప్రతి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నెగెటివ్‌లెళ్లారు. ఇందులో కూడా నెగెటివే చేశాను. కానీ 'హరీష్ శంకర్' గారు ఆహ్, ఫిల్మ్ వల్ల నేనే కాకుండా నాతో పాటు ఆర్టిస్ట్‌లే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్‌లో రైటర్స్ గాని, ఆహ్, న 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న ఎవరు కాని అందరికీ అవకాశాలు వస్తున్నాయి. హ్మ్. అంటే ఒక సినిమా పోయిందని బాధ అనేదుంటది. ఆ బాధ లేకుండా ఇంతమందికి మళ్ళీ తిరిగి వర్క్ వచ్చింది కదా! సో 'హరీష్' గారు ఈస్ వెరీ హ్యాపీ. అండ్ నౌ ఇప్పుడు ఎట్లానో 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తుంది. హి విల్ హ్మ్. బౌన్స్ బ్యాక్. బౌన్స్ బ్యాక్. ఆల్రెడీ ఆయన పైనే ఉన్నాడు. దాంతోని హి విల్ షో ద ఇండస్ట్రీ వాట్ హి ఈస్. పొటెన్షియల్ అనేది 1, 2 సినిమాల వల్ల ఎఫెక్ట్ ఉండదు ఎప్పుడు కూడా. అవును. ఇప్పుడు 'పూరి జగన్నాథ్' 10 ఫ్లాపులు తీసినా సరే యాహ్! హి విల్ బి దేర్. దేర్. అంటే ఒక్క సినిమా ఆయన పొటెన్షియాలిటీ హ్మ్. ఏంటి? ఆయన రేంజ్ ఏంటి అనేది అందరికి తెలిసిందే. అవును. సో, ఒక్క సినిమా వల్ల నథింగ్ విల్ డిఫైన్ హిమ్. అవును. సేమ్ 'హరీష్ శంకర్‌కి' కూడా సేమ్ అదే అప్లై అవుతుంది. అవును. యాహ్! 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు హరీష్ గారు. 'డీజే నాట్ దువ్వాడ ఓన్లీ 'గబ్బర్ సింగ్'. జగన్నాథం' ఫర్గెట్ ఎన్ని 'గబ్బర్ మూవీస్. సింగ్'. అసల మీరు 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. 'సుబ్రహ్మణ్యం ఫర్ సెల్' మిస్ వరుణ్ అన్నతో చేసిన ఫిల్మ్ 'గద్దలకొండ గణేష్' 'గద్దలకొండ ప్రతి గణేష్'. ఫ్రేమ్‌లో బ్యూటీ ఉంటది. అవును. ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తది. అంటే 'చిరంజీవి' గారు లాంటి పెద్ద హీరోకి కూడా అరే! నాకు ఆ అవకాశం వచ్చుంటే ఎంత బావున్ను అని ఫీల్ అయ్యే టైం కూడా ఉంది. ఆ హ్మ్. 'గద్దలకొండ గణేష్.' అట్లా అంత బాగా చూపించగలరు హరీష్ గారు. అవునవును. హి హ్మ్. హాస్ దట్ ఎబిలిటీ. హ్మ్. అంటే మీరు కష్టం అని చెప్పి మెన్షన్ చేశారు గానీ, హ్మ్. అంటే మీరు చెప్పిన పరిచయాలకు గాని ఇదంతా హ్మ్. మీరంత కష్టపడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాలేదేమో అనుకుంటున్నా. లేదు సార్. నేను జరిగిందా? ప్రతి ఆఫీస్ తిరిగా. ఓకే. ప్రతి ఆఫీసు మిగతా వాళ్ళు ఎలా తిరిగారో అలాగే తిరిగాను. కష్టపడ్డాను. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే సార్ మీరు మినిస్టర్ కొడుకా, చిరంజీవి గారి కొడుకా, అల్లు అరవింద్ గారి కొడుకా అని చూడరు సార్. డైరెక్టర్ అనేవాడు గొప్పోడు. హి ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. డైరెక్టర్ అనేవాడు ఎంతో మందికి లైఫ్‌లు పెట్టగలడు. ప్రొడ్యూసర్‌తో సహా. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్యారెక్టర్ ఉంటే, ఆ మూవీలో మనకు తగ్గ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్‌కి మనం యాప్ట్ అవుతాము, మనం సెట్ అవుతామని డైరెక్టర్ నమ్మాలి. మనం మన టాలెంట్‌తో ప్రూవ్ చేసుకోగలగాలి. హ్మ్. ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బ్యూటీ ఉన్నావా, నీ వెనకాల డబ్బుందా అని చూడరు. నువ్వు క్యారెక్టర్ సెట్ అవుతదో లేదో చూస్తారు. సో, ఆటోమేటిక్‌గా మనం ఎవరైనా నేను చేసిన ప్రతి సినిమా, ప్రతి అవకాశం నాకు దేవుడి దయ వల్లొచ్చింది. ప్రతి దాంట్లోని నాకు తగ్గ క్యారెక్టర్ ఉండి డైరెక్టర్ నన్ను నమ్మి ఇచ్చారు కాబట్టి నాకొచ్చిందని నేను నమ్ముతాను. ఓకే. సో, ఇట్స్ టైమ్. స్లో అండ్ స్టడీగా ఎళ్ళడమే మంచిది. ఒకేసారి పరిగెట్టే కన్నా. సో, హ్మ్. స్లో అండ్ స్టడీగా ఎళ్తున్నాను సార్. యాహ్! స్లోయింగ్ స్టడీ ఈస్ ఫైన్. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే హ్మ్. ఇన్ని పరిచయాలున్నాయి కాబట్టి పరిచయాలు పనికిరావు సార్. పరిచయాలు పనిచేయదా? ఓన్లీ హలో, హాయ్, టీ, కాఫీ. టీ, కాఫీ కూడా నేను తాగను. ఐయామ్ ఏ టీటోటలర్. ఆ! ఎళ్లి ఆ వాటరో ఏదో తిరుమల స్వామివారి ప్రసాదమో అదే తింటాను. ఐయామ్ బాగా డివోషనల్. సో, ఎళ్లి పరిచయాలు హలో, హాయ్ చెప్పడానికి, ఫోటోలు తీసుకోవడానికి తప్ప పరిచయాలనేవి దేనికి పనికిరావు. సార్ మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. 'రామ్ చరణ్' అన్న ఉన్నాడు. చరణ్ అన్న 'మగధీర' తర్వాత మళ్ళీ 'రంగస్థలం'తో అంత బౌన్స్ బ్యాక్ అయ్యారు. మధ్యలో కొన్ని సినిమాలు యావరేజ్ ఉన్నాయి. అట్లా ఉన్నాయి. మరి 'చిరంజీవి' గారి కొడుకే కదా! అంత టాలెంటెడ్ డాన్సులు చేస్తారు, ఫైటులు చేస్తారు. చరణ్ అన్న అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటారు. పీపుల్ డిడ్న్ట్ యాక్సెప్ట్ సమ్ ఫిల్మ్స్. 'సన్ ఆఫ్ సూర్య' అల్లు అర్జున్ అన్నదుంది. హి డిడ్న్ట్ డూ గుడ్. మరి ఆయన బెస్ట్ పెర్ఫార్మరే కదా! సో, ఎండ్ ఆఫ్ ద డే మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీకెంత కాంటాక్ట్స్ ఉన్నాయి? పెద్దోళ్ళు ఎంతమంది తెలుసన్నది కాదు. నువ్వు ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినా ఆ సినిమా ఆడకపోవచ్చు. సో, ఎండ్ ఆఫ్ ద డే అన్నీ కలిసొచ్చి హిట్ అయితేనే మాట్లాడతారు. ఇక్కడ సక్సెస్ ఉంటేనే మాట్లాడతారు సార్. ఆబ్వియస్‌గా. సక్సెస్ లేకపోతే నో వన్ విల్ కేర్ యూ. సో, ఆటోమేటిక్‌గా ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నా సక్సెస్ ఉంటేనే మాట్లాడతారు. లక్కీగా నేను చేసిన 9 సినిమాల్లో 6 సినిమాలు 100 కోట్లయ్యాయి. హ్మ్. 100 క్రోర్స్ సిరీస్. ఇప్పుడు లక్కీగా సుకుమార్ గారి దయ వల్ల 1000 క్రోర్స్ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాను. త్వరగా 2000 క్రోర్స్ అయిపోవాలని కోరుకుంటున్నా 'పుష్ప 2'.
ఓకే. సుకుమార్ గారితో అంటే మీ పరిచయాలున్నా గూడా, కుటుంబ పరిచయాలున్నా గూడా, సుకుమార్ గారు విల్ బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ టేకింగ్ ఎనీ యాహ్! క్యారెక్టర్. యాహ్! 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 ఒక ఆర్టిస్ట్‌ని అవును. తీసుకోవాలంటే ఎందుకంటే అవును. ఇప్పుడు ఫైన్ మీరు చెప్పినట్టు మీకంటే పరిచయం ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ ఆర్టిస్ట్ లైక్ పావని గాని, అవును. లేదంటే తారక్ గాని అవును. అంటే వాళ్ళకసలు పరిచయం లేదు. ఇండస్ట్రీ నుంచి బ్యాక్‌గ్రౌండ్ గూడా లేదు. అవును. అవును. బట్ స్టిల్ ఆయనేంటంటే ఓకే. ఈ క్యారెక్టర్‌కి వీళ్ళు సెట్ అవుతారు అని జెప్పేసి తీసుకున్నారు. సో, అవును. అలాగే మీ క్యారెక్టర్ దగ్గరకొచ్చేటప్పటికి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు అసల? నేను 'పుష్ప 1' నుంచే సుకుమార్ గారి దగ్గరికి వెళ్తున్నా. హ్మ్. సార్ ఐ వాంట్ ఏ ఛాన్స్ సార్ ఇన్ ద ఫిల్మ్ అని. సుకుమార్ గారు "రేయ్ ఫెయిర్‌గుంటావురా నువ్వు. చూద్దాం నెక్స్ట్ సినిమా చూద్దాం. అన్ నీకు నీకు తగ్గ క్యారెక్టర్స్ లేవు." అప్పుడు మన యాంక్సైటీ ఎలా ఉంటది? అయ్యో! సుకుమార్ గారు స్కిప్ చేస్తున్నారేమో అని మనసులో అనుకునేవాడిని. రియల్‌గా చెప్పాలంటే నేను ఆ క్యారెక్టర్ సెట్ అవుతానని సుకుమార్ గారు నమ్మాలి. సో, 'పుష్ప 1'లో అదేం లేదు. 'పుష్ప 1' హిట్ అయింది. బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. 'పుష్ప 2'లో కూడా ట్రై చేయాలి. వి షుడ్ కీప్ ఆన్ ట్రైయింగ్. వి షుడ్ అవును. నాట్ గివ్ అప్. సో, నేను మళ్ళీ సుకుమార్ గారిని కలవడం అన్నీ మళ్ళీ ఎళ్లి ఆఫీస్‌కెళ్ళడం. సార్ ఎక్కడ కనపడితే సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవెనింగ్ సార్ తిరిగేవాడిని. అంటే మనం ఈ ప్రాసెస్ ఏంటంటే సార్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు డైరెక్టర్స్‌ని, ప్రొడ్యూసర్స్‌ని అందరిని కనపడుతుండాలి. ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత మనం ఏ స్టేజ్‌కెళ్ళాలంటే మన కోసం క్యారెక్టర్ రాసి ఈ క్యారెక్టర్‌కి ఈయనంత బావుంటాడు అని స్టేజ్ వరకెళ్ళాలి. సో, దాని ముందు మనం చేయాల్సిన వర్క్ అంతా గ్రౌండ్ వర్క్ అంతా చేయాలి. సో, సుకుమార్ గారినెళ్లి కలిసామండి. 'పుష్ప 2'లో లక్కీగా ఒక మెయిన్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి క్రాంతి. సుకుమార్ గారు చెప్పింది ఒకటే. 2 మెయిన్ క్యారెక్టర్స్ క్రాంతి. 2 క్యారెక్టర్స్‌లో ఒకటి నీకిస్తున్నాను. ఇంకొక క్యారెక్టరు నీకన్నా ఒక స్టెప్ ఎక్కువుంటది. నీకది రాలేదని నువ్వు బాధపడకు. అంటే నేను ఒకటే చెప్పా. సార్ 'పుష్ప 2'లో నేను ఒక పార్ట్ అయితే చాలని అడిగాను. హ్మ్. మీరు నాకు ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ ఇవ్వద్దు సార్. మీరు ఏం చెప్తే అది చేస్తాను. మీతో వర్క్ చేయడమే నాకు దేవుడిచ్చిన వరం. చాలు సార్ మీరు ఇవేం చెప్పొద్దు సార్ అని నేను కాళ్ళకి దండం పెట్టి వచ్చేసా. మీరు అది 'పుష్ప 2'లో ఇప్పుడు మీరు చూసిన నా క్యారెక్టర్ అంటే లెంగ్త్స్‌లో చాలా కట్ అయ్యాయి. ఆ! చాలా మందికి కట్ అయ్యాయి. కానీ ఐ యామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే అంత పెద్ద ఫిల్మ్‌లో అంత మంచి అవకాశం సుకుమార్ గారు ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గాడ్స్ యాహ్! కాల్. ఎంతో సమాధానం గుర్తింపు వచ్చే పాత్ర ఉంటే చాలు గదా! ఇప్పుడు హ్మ్. గుర్తింపు చాలా వచ్చింది కదండీ. అవును. నేను ఏ ఏ షూట్‌కెళ్తున్నా ఆల్‌మోస్ట్ ప్యాకప్ అయిన టైంకి క్యారవాన్ ఓపెన్ చేసేసరికి 200 మంది, 300 మంది ఉంటున్నారు ఫోటోలకి. సుకుమార్ గారు నన్ను ఆ స్టేజ్‌కి పట్టుకెళ్లారు. ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ. ఐ ఫీల్ దట్ ఐ యామ్ వెరీ సక్సెస్‌ఫుల్ బై డూయింగ్ 'పుష్ప 2'. సో, రోల్ ఇచ్చారా? రెమ్యునరేషన్ ఇచ్చారా మరి? రెమ్యునరేషన్ ఇస్తారు కదా సార్. 'మైత్రి మూవీ మేకర్స్' వండర్‌ఫుల్ కదా సార్. వాళ్ళు ఇప్పుడు చిన్న బేబీ పుట్టితే మనం ఎంత కేర్ తీసుకుంటాం. వైప్స్ నుంచి బేబీ దీని కేర్ నుంచి. 'మైత్రి మూవీ మేకర్స్‌లో' ఉంటే మీకు సేమ్ ఫీల్ ఉంటది. మీరు హ్మ్. ఇంటిలో తెల్లవారు లేచి గడప నుంచి అడుగు బయట పెట్టి, మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టేంత వరకు మీరు తాగే నీళ్ళ దగ్గర నుంచి, మీరు కూర్చునే కుర్చీ దగ్గర నుంచి, మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఏది మిస్ అవ్వకుండా చాలా టైమ్ టు టైమ్ అన్నీ దగ్గరుండి టేక్ కేర్ చేసుకుంటారు 'మైత్రి మూవీ మేకర్స్.' సో, ఓకే. 'మైత్రి మూవీ మేకర్స్' కాబట్టి ఆల్రెడీ నేను ముందు చేసిన 'ఉప్పెన' కూడా 'మైత్రి మూవీ మేకర్స్.' సో, ఉప్పెన, ప్రొడ్యూసర్స్ ఆర్ 'వీరసింహారెడ్డి' అన్నీ 'వీరసింహారెడ్డి' 'మైత్రి మూవీ మేకర్స్.' అదే. సో, అది చాలా హోమ్లీగా ఉంటది 'మైత్రి మూవీ మేకర్స్.' అండ్ ఈవెన్ 'పీపుల్ మీడియా' కూడా యాహ్! ఈస్ వెరీ గుడ్ ప్రొడక్షన్ కంపెనీ. యాక్టర్స్‌కొచ్చేటప్పటికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది గదా! ప్రతి క్యారెక్టర్ చేసుకునే ముందు. అవును. దో ఇట్ ఈస్ ఎ నెగెటివ్ రోల్. యాహ్! ఆ క్యారెక్టర్ అనేది అంటే మీరెలా చేసుకుంటారు? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొక పెద్ద సినిమాలో నేను భాగస్వామినయితే సరిపోద్దనుకుంటారా? లేదు నా పాత్రతో నాకు గుర్తింపు మాత్రమే కాదు, ఒక సినిమాలో గూడా దాని త్రూ ఏదైనా కొంచెం ఒక చిన్న మూమెంట్ ఉండాలి. లేదంటే చిన్న ఇంపాక్ట్ ఉండాలి అని జెప్పి అనుకుంటారా? అంటే ఆటోమేటిక్‌గా ఏ ఆర్టిస్ట్‌కైనా నా క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వాలి ఆడియన్స్ ముందు. ఈ క్యారెక్టర్ వల్ల నాకు ఇంకో సినిమాలో అవకాశం రావాలి. నా పాలిసీ ఏంటంటే సార్ 2 ఎక్స్‌పెక్ట్ చేస్తా. ఏ హ్మ్. సినిమా చేసినా. ఒకటి గుర్తింపు. 2 నేను చేసిన దాని వల్ల అవకాశాలు రావాలి. నేను చేసిన 8 సినిమాలకి 6 సినిమాలు 100,00,00,000 చేశాయి. హ్మ్. 'హరోం హర' పక్క కమర్షియల్ యావరేజ్. 'మిస్టర్ బచ్చన్' ఒక్కటే మిస్‌ఫైర్ అయింది. 'మిస్టర్ బచ్చన్' మిస్‌ఫైర్ అయిన దాని లోపలే నేను అడిగిన కోరిక అవకాశం రావాలి. హీరోగా అవకాశం వచ్చింది. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ఏ ఆర్టిస్ట్ కావని గుర్తింపు రావాలి లేదా అవకాశం రావాలి. నాకు 'పుష్ప'తో గుర్తింపు వచ్చింది. అవకాశాలు వస్తున్నాయి. ఓకే. సో, ఏ ఆర్టిస్ట్‌కైనా కావాల్సిందది. సో, యాహ్! యాహ్! ఆబ్వియస్‌గా. ఆటోమేటిక్‌గా నేను కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. అదే అయింది. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ విత్ 'పుష్ప 2' నాకు అసల ఆహ్, కెనడా, యూఎస్, లండన్ ఔట్ ఆఫ్ కంట్రీస్ కాకుండా ఏదైతే ఆ క్లైమాక్స్ షాట్ ఉందో మేము చేసినప్పుడే ఆహ్, ఊహించాం. ఇట్లా ఈ షాట్‌కి అసల నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంటదని. ఆ షాట్ వచ్చేటప్పుడు నాకు హిందీ, బీహార్ నుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి, యూపీ నుంచి నా ఫ్రెండ్స్ మెసేజ్ పెడుతున్నారు.
ఆ షాట్ మామూలుగా మొబైల్‌లో తీసి పెడతారు కదా! ఆ షాట్ అర్జున్ అన్న వచ్చి ఇలా నాకు పట్టుకునేటప్పుడు అక్కడ 'జై మా కాళి' అని హ్మ్. హిందీ లాంగ్వేజ్‌లో అవును. 'జై మా కాళి' అంటే అంత హై ఇచ్చింది. సో, అది ఎక్స్‌పెక్ట్ చేసాం. అది చాలా బాగా రిజిస్టర్ అయ్యి బాగా వచ్చింది. సో, ఐ యామ్ హ్యాపీ విత్ దట్. కాపోతే దాని ముందు యాక్చువల్ నా పేక పట్టుకునే ముందు ఒక డైలాగ్ ఉంటది. ఓహ్! అది కట్ అయింది. అది ఇంకా అంటే అర్జున్ అన్న అక్కడ కింద ఉంటారు. ఇంకా అర్జునాన్ని హ్యూమిలియేట్ చేసే డైలాగ్. ఆ డైలాగ్ ఒకటి ఉంటే బావుండని ఎక్స్‌పెక్ట్ చేశాను. హోప్‌ఫుల్లీ అది కొంచెం ఓటీటీలో ప్రాపర్‌గా ఉండాలని ఎలివేట్ కోరుకుంటున్నాను. అయ్యేది. ఆ! అది ఉంటే ఇంకా గనక. ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ దీనిగా ఉండేది. అంటే ఓకే. డైలాగ్ ఉందని నాకు తెలుసు కాబట్టి మీకు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాను. తెలీదు గాబట్టి లేకుండా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ అసలు సూపర్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. అసలు డైలాగ్ ఉంటే అది ఇంకా ఇంకా ఇట్ వుడ్ బావుండేదేమో. హాడ్ బ్రోకెన్ ఔట్ ద బౌండరీస్. యాహ్! ఆబ్వియస్‌గా అంటే చాలా సీన్స్ ఎడిటింగ్‌లో పోతా ఉంటాయి హ్మ్. కదా! అంటే ఒక రన్ టైమ్ గురించి ఇష్యూ అవును. అవ్వచ్చు. లేదంటే ఆ లెంగ్త్‌కి సెట్ అవుతుందా లేదా అని అవును. గూడా ఇవన్నీ ఉంటాయి అవును. గాబట్టి వేవ్ లెంగ్త్‌కి సో హ్యాపెన్స్ దట్. హ్యాపెన్స్. ఇవి ఇంతకు ముందు గూడా అలా జరిగాయా ఏదన్నా? సీన్స్ ఆ! మీరు ఎక్కువ హోప్ పెట్టుకున్న సీన్స్ కట్ అవ్వడం అలాంటియన్నీ? 'ఉప్పెన'లో గాని ఎక్కడన్నా? ఉప్పెన్‌లో ఒక 2 కట్ అయ్యాయి. కట్ అయిపోయినాయా? 2, 3 కట్ అయ్యాయి. ఓకే. ఉంటాయి సార్. అంటే అప్పుడు ఇంకా కొత్త కదా! అప్పుడు తెలీదు. ఇప్పుడు కొంచెం వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సీనియారిటీ వస్తది. కొంచెం తెలుస్తది. సార్ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక 9, 10 ఫిల్మ్స్ చేశా. ఇప్పుడు నేను ఏదైనా ఫిల్మ్‌కెళ్తుంటే ఎలా చేయాలి? పొజిషన్ ఏంటి? మార్క్ ఏంటి? ఏ టైంకి డైలాగ్ డెలివరీ చేయాలి? మాడ్యులేషన్ ఏంటి? మన చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్ట్‌లకి మనం ఎలా రియాక్షన్ ఇవ్వాలి? అదొస్తది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ అన్ని ఫిల్మ్స్ 100 ఫిల్మ్స్, 150 ఫిల్మ్స్ చేశారు కదా! ఎంత ఎక్స్‌పీరియన్స్ ఎంత ఇదుంటది సార్ వాళ్ళకి. ఆబ్వియస్‌గా. హ్మ్. అసల హ్యూజ్ ఎంత లెర్న్ చేసుంటారు. అంటే ఇది సినిమా అంటుంటారు చాలామంది. ఈ సినిమా అనేది సముద్రం లాంటిది. ఎళ్ళే కొద్దీ వస్తుంటదని. అవును. అసలు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ గాని, పెర్ఫెక్షన్ గాని ఆటోమేటిక్‌గా గ్రూమ్ అవుద్ది. అందులో సుకుమార్ గారితో వర్క్ చేస్తే 1000 ఏనుగుల బలం. ఈరోజు సుకుమార్ గారితో వర్క్ చేశాను కదా నేను. రేపు ఏ హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి పిలిచినా జస్ట్ వెయిట్ ఐ విల్ కమ్ అన్నంత కాన్ఫిడెన్స్ నాకిచ్చారు సుకుమార్ గారు. ఆయనే మల్టిపుల్ టేక్స్ చేసి అసలు ఒక అబ్బబ్బా! పర్ఫెక్ట్ వచ్చేది సింక్ వచ్చేదాకా వండర్‌ఫుల్ వదలరు అసలు. గాబట్టి. సుకుమార్ గారి దగ్గర వర్క్ చేశాను కదా! వర్క్ చేసిన తర్వాత మళ్ళీ సుకుమార్ గారి ఫిల్మ్ ఉంటే వర్క్ చేయాలని ఆహ్, ఉంటది గానీ, ఇప్పుడు భయమేస్తుంటదా? భయమేం లేదు. అంటే ఓకే. ఇంత నేర్చుకున్నాం సుకుమార్ గారి దగ్గర. మళ్ళీ ఇంకెంత నేర్చుకుంటాం అత్యాస అయిపోద్ది అని అనిపిస్తది. కానీ వెళ్ళాలి సుకుమార్ గారి దగ్గరసల. అదే. ఎంత నేర్పిస్తారు అంటే గొప్పదనం ఏంటంటే, ఇప్పుడు నీలో లేనిది ఆయన సృష్టించి మరీ బయటికి తీస్తారు సుకుమార్ గారు. హి విల్ క్రియేట్ సంథింగ్ ఇన్ యూ అండ్ హి విల్ టేక్ ఇట్ ఔట్. నీ దగ్గర లేనిది కూడా క్రియేట్ చేయగలరు సుకుమార్ గారు. హ్మ్. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. యాహ్! దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎనీ డైరెక్టర్. అంటే అబ్బబ్బబ్బా! నాట్ ఓన్లీ సుకుమార్. అంటే ఈయన ఔ కొంచెం ఆ! ఇంకాస్త ఔట్‌పుట్ తెస్తారు. ప్రత్యేకంగా చేస్తారు. ఔట్‌పుట్ అవును. తెస్తారు. ఇవన్నీ చేస్తారు. సో, సుకుమార్ గారైతే అది లోపల అంటే లేనిది పుట్టిస్తారు. పుట్టించి దాన్ని బయటికి లాగుతారు. అసలు ఓకే. ఎక్స్ట్రార్డినరీ టాలెంట్. సో, మీరు పార్ట్ ఆఫ్ బోత్ 'జాతర' సీక్వెన్స్ అండ్ 'రపరప' మెయిన్ సీక్వెన్సెస్ కదా! 2 యాహ్! సీక్వెన్సెస్ కదా! సో, దీని రిహార్సల్స్‌లో కూడా మీరు పార్ట్ అయ్యి ఉన్నారా? లేదంటే రిహార్సల్స్ ఓకే. కన్ఫర్మ్‌గా చేసేవాళ్ళం సార్. లేదు. అంటే 'జాతర' ఫైట్ సీక్వెన్స్‌కి ఆ! రిహార్సల్ చేశారు. మోర్ థాన్ 20 డేస్ అని చెప్పేసి చెప్పారు కదా! అవును. సో, యూ ఆర్ చేసాం. పార్ట్ ఆఫ్ దట్ యాహ్! రిహార్సల్ యాస్ వెల్. ఓకే. ఓకే. రిహార్సల్స్ నేను చేశాను. నాతో పాటు ఉన్న మిగతా ఆర్టిస్టులు చేశారు. ఆహ్, జాతరలో మీరు మళ్ళీ చూస్తే జాతరలో నావే ఎక్కువ మూవ్స్ ఉంటాయి. హ్మ్. ఆల్‌మోస్ట్ 3 మూవ్స్ ఉన్నాయి. చివరికి ఆ చీర పట్టి లాగి ఇట్లా రౌండ్ చేస్తారు కదా! అది నన్నే పట్టి లాగేది. దాని ముందు మూవ్ నాదే. దానికి ముందు నుంచి ఇంకో మూవ్ వస్తది. ఆల్‌మోస్ట్ 3 మూవ్స్ ఉన్నాయి ఓకే. అర్జునన్‌తో. సో, రిహార్సల్స్‌కి కూడా బన్నీ వస్తారా? లేదంటే ఆహ్, బన్నీ మీరు అన్న అంటే చేస్తారా? దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సార్. ఇప్పుడు హ్మ్. బన్నీ అన్న ఇన్ని సినిమాలు చేసి ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మేము రిహార్సల్ చేయాలి. వి ఆర్ ఇన్ ఎ లెర్నింగ్ స్టేజ్. ఓకే. అర్జున్ అన్న వచ్చిన తర్వాత కాంపోజిషన్ చూస్తారు. కాంపోజిషన్ చూసి ఎట్లా ఎళ్తుంది, ఇలా ఎళ్తుంది, ఇటొస్తుంది కదా! అని ఆన్ స్పాట్ రిహార్సల్ చేసి చేసేస్తారు. ఓకే. నేను ఓకే. 'వీరసింహారెడ్డి' సినిమా చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక ఫైట్ ఉంది. హ్మ్. ఒక 18 మెంబర్స్ ఫైటర్స్ ఉంటారు. హ్మ్. వెళ్లి కొట్టాలి. అప్పటి వరకు ఇలా సెల్ నొక్కుంటా ఉన్నారు. నేను బాలకృష్ణ గారి పక్కనే కూర్చున్నాను. బాబు షాట్ రెడీ అనంటే వెంటనే బాలకృష్ణ గారు వెళ్లారు. అక్కడ ఫైట్ మాస్టర్‌ది చేసి చూపించారు. ఆ! 1 ఆ! ఆ! 18 టేక్ అన్నారు. 18 మందిని కొట్టాలి. నేను 1, 2, 3, 4 మూవ్స్‌కే మర్చిపోయాను. ఫస్ట్ ఈయన కొట్టాను, సెకండ్ ఈయన కొట్టాను, థర్డ్ ఈయన ఫోర్త్ ఆ తర్వాత మర్చిపోయాను. సింగిల్ టైమ్ చూసి రెడీ టేక్ అని సింగిల్ టేక్‌లో చేసేసారు.
18 మంది ఒకేసారి కొట్టేసి వచ్చేసారు. ఓకే. ఏది ఆ కుర్చీలో కూర్చొని ఫైట్ సీక్వెన్సా? అక్కడ క్లైమాక్స్ టైమ్‌లో వచ్చింది. ఓకే. అంటే ఆ ఎక్స్‌పీరియన్స్. అదే విధంగా అర్జున్ అన్న కూడా అక్కడికొచ్చారు. చూసేవారు. చూసి ఒక 1 టైమ్, 2 టైమ్స్ రిహార్సల్ చేసుకొని టేక్ రెడీ అన్నారు. హుహుహు. కాకపోతే టేక్ చేసే ముందు ఏంటంటే అర్జున్ అన్న నాకెక్కడ తగలకుండా ఉండాలని ఆయన నా గురించి ప్యాడ్స్ చేసుకునేవారు. ఫైటర్స్ అంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అవును. అంటే అవును. ఆర్టిస్ట్ మీద కంపేర్ చేస్తే ఫైటర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. దే కీప్ ఆన్ డూయింగ్ అండ్ వాళ్ళకి ఏ టైంకి తిరగాలి, బాడీ పోస్చర్ ఎలా పెట్టాలని తెలుసు. మేము ఎంత నేర్చుకున్నా విల్ బి ఎ బిట్ డెలికేట్. దొరికిపోతుంటారు అక్కడ. అవును. డెలికేట్ ఎక్కడో. అది ఏం అవ్వకూడదని చెప్పి ఆయన నీస్‌కి నా గురించి ప్యాడ్స్ ఏసుకొని, "క్రాంతి ఓకేనా? మనం ఫస్ట్ ఇట్లా ఎళ్తున్నాం, సెకండ్ ఇలా ఎళ్తున్నాం. టేక్ చెప్పినా? నువ్వు ఓకేనా?" అంటే నన్నడిగేవారు. నేను టేక్ చెప్తేనే చెప్పేవారు. "అన్న లేదన్నయ్య ఒకసారి చేద్దాం" అని ఇద్దరం చేసిన తర్వాత అప్పుడు రెడీ టేక్ అనేవారు. ఆయన ఎలా చెప్పారు నాకు కొన్ని కరెక్షన్స్ చెప్పేవారనమాట. హ్మ్. ఇప్పుడు హ్యాండ్ ఇలా ఎళ్ళేటప్పుడు నేను స్పీడ్‌గెళ్ళేవాడిని. అది యాక్షన్ స్లోగా ఉండాలి గానీ హ్యాండ్ స్పీడ్ చూపించరు అనేవారు. ఓకే. ఇలా అవి పట్టుకునేటప్పుడు కీ ఎలిమెంట్స్ ఆ! లాంటివి. సో, హ్మ్. ఆ టాక్టిక్స్ అన్ని చెప్పి దగ్గరుండి టీచ్ చేసి చెప్పేవారు. అది వెంటనే సింగిల్ టేక్‌లో అయిపోయేది. హ్మ్. అసల ఫ్రీగా కంఫర్టబుల్‌గా వర్క్ అయ్యేదనమాట ఫైట్స్‌లో. ఓకే. కాపోతే ఏంటంటే ఒక 6, 7 డేస్ నేను నా షాట్స్ అన్నీ కొంచెం హై వోల్టేజ్ షాట్స్ అనమాట. హ్మ్. ఈ రోప్స్ అన్నీ ఉంటాయి గదా! సో, ఆల్‌మోస్ట్ నేను 6, 7 డేస్ గాల్లోనే ఉన్నా. ఓకే. సెట్‌కెళ్తే తాడులు కట్టి పైకి లేపేసేవారు. లంచ్‌కి దిగేవాడిని. మళ్ళీ పైకి లేపేవారు. నాకు కూడా అలవాటయిపోయింది. ఇప్పుడు లంచ్ తినేసి నన్ను తలకిందులు పెట్టేసినా నాకేం అవ్వదు. సో, అన్ని రకాలుగా అంటే వాటి వల్లే కాదు, సుకుమార్ గారి వల్ల ఈరోజు ఎళ్లి ఎండలో మార్నింగ్ ఈ 9 గంటల నుంచి ఈవినింగ్ 4 వరకు లించోమన్నా లించుంటాం. సుకుమార్ గారు అంత ధైర్యాన్ని, అంత కాన్ఫిడెన్స్‌ని ఇచ్చారు. అలా తయారు చేసేస్తారు ఒక ఆర్టిస్ట్‌ని. హ్మ్. అసలు హి ఈజ్ జీనియస్ అండ్ అసలు చెప్పలేం. మాటలు చాలా తక్కువైపోతాయి ఆయన గురించి చెప్పాలంటే. అంటే మీరు చెప్పారు లైక్ న్యూయార్క్ అకాడమీలో డాన్స్ యాహ్! సారీ యాక్టింగ్ యాక్టింగ్. నేర్చుకున్నాను. యాహ్! అండ్ వైజాగ్ సత్యానంద్ సత్యానంద్ గారి గారు. దగ్గర కూడా యాహ్! చేశానని చెప్పేసి. సో, ఈ కీ లెర్నింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ! అంటే ఈ పెర్ఫార్మన్స్ వైస్ హ్మ్. లేదంటే ఒక కెమెరా ఫేసింగ్ విషయంలో హ్మ్. గాని, ఈ కీ లెర్నింగ్స్ ఈ సినిమాకొచ్చేటప్పటికి అవి నిజంగానే అంత అంత క్రూషియల్ ఉంటాయా? లేదంటే ఆర్ దోస్ ద బేసిక్స్ థింగ్స్ యూ వాంటెడ్ టు హావ్? బేసిక్స్ థింగ్స్ అంతే. ఓకే. సార్ ఇప్పుడు 'చిరంజీవి' గారు గాని, 'ఎన్టీ రామారావు' గారు గాని, 'ఏఎన్నార్' గారు గాని, 'బాలకృష్ణ' గారు గాని ఏ యాక్టింగ్ స్కూల్‌కెళ్లారు? హ్మ్. మన బ్లడ్‌లో మనలో ఉండాలి. అరే! యాక్టింగ్ చేయాలి అన్న ఒక ప్యాషన్ మనలో ఉండాలి. మన సంకల్ప బలం గట్టిగుండాలి. ఇప్పుడు మనం యాక్టింగ్ క్లాసులకెళ్తున్నాం అంటే బేసిక్స్ కెమెరా వైజు, పోస్చర్స్ వైజు, మోడ్యులేషన్ వైజు ఒక కరెక్షన్స్ ఒక ఓకే. చిన్న మేకప్ లాగా చేసుకొనొస్తాం అంతే. ఇప్పుడు నేను హాలీవుడ్‌లో నేర్చుకున్న ఆహ్, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చేస్తున్న తెలుగు సినిమాల్లో ఆల్‌మోస్ట్ 80% పనికిరాదు. వేస్ట్. హ్మ్. ఓన్లీ 20% టాక్టిక్సే పనికొస్తున్నాయి. కానీ సత్యానంద్ గారి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో 80% పనికొస్తున్నాయి. 20% పని ఎందుకంటే నాకు తెలుసు తెలుగు సినిమాలో తె ఎంతవరకు అవసరం ఆ! ఏంటి అని. ఏంటి ఇక్కడ టింట్ ఏంటి? ఇక్కడ ఏది అవసరం అంటే ఆయనకు తెలుసు. సో, ఆయన అక్కడ 6 మంత్స్ వేస్ట్ అయింది. ఇక్కడ 3 మంత్స్‌లో హ్యూజ్ వచ్చింది. కాపోతే యాక్టింగ్ అనేది మనలో ఉండాలి సార్. ఎళ్లి యాక్టింగ్ కోర్స్‌కెళ్లి జాయిన్ అయిపోయి డబ్బులు కట్టేస్తే మనకు యాక్టింగ్ వచ్చేదు. హ్మ్. దే విల్ రీషఫుల్ అస్, దే విల్ యాక్టివేట్ అస్, దే విల్ గెట్ సంథింగ్ ఔట్ ఆఫ్ అస్. కొన్ని బేసిక్స్ నేర్పిస్తారు. సో, ఆ బేసిక్స్ నేర్చుకోవడానికి అంటే మళ్ళీ సెట్‌లోకొచ్చి ఫీల్డ్ మీదకొచ్చిన తర్వాత దిక్కులు చూడకూడదు కదా! సో, దానికోసం యాక్టింగ్ కోర్సులు ఇవన్నీ చెప్తారు. అంటే ఇప్పుడు ఈ న్యూయార్క్ అకాడమీస్‌లో గాని, వీటిల్లో గాని అంటే యాక్టింగ్ అంటే లైక్ ఓన్లీ ఈ ఎమోషన్స్ గాని, లేదంటే ఓన్లీ కెమెరా ఫేసింగ్ వరకే నేర్పిస్తారా? లేదంటే దే టీచ్ యూ ద బేసిక్స్ ఆఫ్ సినిమా యాస్ వెల్. లైక్ ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ ఏమన్నా ఉంటాయా? మేకింగ్ అంటే నాకు యాక్టింగ్ సంబంధించి యాక్టింగ్ కాబట్టి మేకింగ్ రిలేటెడ్ నేనే ఓకే. నేర్చుకోవాలి. అవి కూడా నేర్పిస్తారు. ఓకే. కాపోతే ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ చేయిస్తారు. హుహుహు. ఇంప్రొవైజేషన్స్ కొత్త ఒక ఒక లైన్ ఇస్తారు. ఈ లైన్ చెప్పి దీని మీద మీరు యాక్షన్ చేసి చూపించండి అంటారు. ఆన్ స్పాట్ చేసేవాళ్ళం. ఆ సత్యానంద్ గారైతే ఇంకా బాగా చేపించేవారనమాట. సో, ఇంప్రొవైజేషన్స్ గాని అవన్నీ చేయడం వల్ల యాక్టివేట్ అవుతాం. అంటే కొంచెం గ్రూమింగ్ లాగా. అవన్నీ ఆటోమేటిక్‌గా చేపిస్తారు కాబట్టి ఎ బిట్ లెర్న్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న మూవీస్ ఏంటి మీరు? ఇప్పుడు 'రాజా సాబ్' చేస్తున్నాను సార్. ఓకే. 'మారుతి' అన్నది 'మారుతి' అండ్ 'ప్రభాస్' గారిది. ప్రభాస్ హ్మ్. గారిది. నెక్స్ట్ 'హను' ఆర్పూడి ప్రభాస్ గారిది చేస్తున్నాను. ఓకే. ఆహ్, 'జాట్' చేస్తున్నాను. బాలీవుడ్ ప్రాజెక్ట్. సన్నీ నెక్స్ట్ సన్నీ డియోల్. నెక్స్ట్ 'రామ్ చరణ్' బుచ్చిబాబు గారిది ఓకే. అదొకటి చేస్తున్నాను. యాస్ ఆఫ్ నౌ బిగ్ ఫిల్మ్స్ అంటే ఈ 4. హ్మ్. రిలీజెస్ ఉన్నాయి సార్. అంటే నెక్స్ట్ 'గేమ్ చేంజర్' జాన్‌లో 'గేమ్ చేంజర్' ఉంది. ఓహ్! 'గేమ్ చేంజర్‌లో యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద యాహ్! ఫిల్మా? యాహ్! ఓకే. 'గేమ్ చేంజర్' చేశాను. ఫిబ్రవరిలో 'దిల్‌రుబా' అని కిరణ్ అబ్బవరం హీరో. అందులో నేను మెయిన్ విలన్. హుహు. ఓకే. మార్చ్‌లో 'మిరాయ్' ఉంది. ఓకే. ఏప్రిల్‌లో 'జాట్', 'రాజా సాబ్' ఉంది.
ఓ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ మేలో మాస్ జాతర ఉంది, జూన్లో రవితేజ గారిది. రవితేజ గారిది, జూన్లో బ్లడ్ రోజెస్ అని ఉంది, జూలైలో జూనియర్ అని మన కిరీటి హీరో శ్రీలీల హీరో ఓకే. అది ఉంది. ఆగస్ట్ కల్లా ఈ మధ్యలో చేసిన సినిమాలు ఏదో ఒకటి సో వస్తాయి. నెలకో రిలీజ్ అయితే పెట్టుకున్నారు. నెలకో రిలీజ్ పెట్టుకున్నా దేవుడి దేవల్ల. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది చెప్పడం మర్చిపోయాను, Okay. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అది కళ్యాణ్ కొంచెం టైం పడుతుందిలేండి. టైం పడుతుంది, లైక్ అంటే హరీష్ గారు ఇస్ దేర్, ఉస్తాద్ కూడా చేస్తున్నాను. ఉస్తాద్లో వెరీ బిగ్ రోల్. గేమ్ చేంజర్లో ఏంటి రోల్ మీది? గేమ్ చేంజర్లో స్టూడెంట్ సార్, స్టూడెంట్ రోల్. Oh. చరణ్ కాంబినేషన్, చరణ్ ఆహా. కాంబినేషన్ ఒక ఫైట్ 2 సీన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ అదే ఆ, కదా, అదే అదే. సంక్రాంతికి అవును వస్తున్న అవును, సినిమా. సంక్రాంతికి. ఓకే. అండ్ ఇది రాజాసాబ్లో మీ రోల్ ఏంటి? రాజాసాబ్లో ఒక మెయిన్ ఎపిసోడ్లో ఒక రోల్ సార్. ఓకే. అంటే సో త్రూఅవుట్ ద మూవీ కాదు, కాదు, ఒక specific మెయిన్ episode. ఎపిసోడ్. ఓకే. అంటే యాక్చువల్గా స్టోరీ బ్యాక్ టు ఎండ్ నాకు తగ్గ క్యారెక్టర్ అది ఒకటే. సో నేను పుష్పలో నాకు ఇంత పెద్ద వచ్చింది కదా, రాజాసాబ్లో అదే రావాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అక్కడ ఉండే కాన్స్ట్రెంట్, అక్కడ ఉండే ఎండ్ అదే. ఆ ఉన్న దాంట్లో ఎంత డెవలప్ చేయగలగాలో, ఎంత ఇవ్వాలో మారుతి గారు అంత ఇచ్చారు. ఓకే. కంపేర్ టు రాజాసాబ్, హను ఆర్పుడి గారిది ఎక్కువ ఉంటుంది. ఓ ఫౌజీలో ఎక్కువ పెద్ద ఉంటుంది. ఓకే. సో వీ కాంట్ కంపేర్. ఇందులో ఒక మెయిన్ ఎపిసోడ్లో ఉంటాను. ఓకే. అంటే ఇంకో ఉన్న అవకాశం వరకు చేస్తారు డైరెక్టర్ గారు. మరి ప్రభాస్ గారితో ఇప్పుడు ఫస్ట్ టైం ఇదే ఈ సినిమా ఇదే first. ఇంటరాక్ట్ అవడం, లేదంటే ప్రీవియస్ గా ఎప్పుడన్నా ఆయనతో? ప్రీవియస్ 3-4 టైమ్స్ కలిసాము. ఓకే. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యాము. మా 2 years ముందు ప్రభాస్ అన్న కలిశాను. మొన్న షార్ట్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నన్ను చూశారు అన్న. చూసి ఇలా అన్నారు, అంటే అవునన్నా షార్ట్ అయిన వెంటనే మాట్లాడతానని చెప్పాను. షార్ట్ అయిన వెంటనే ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న మన ఇద్దరము ప్రాజెక్ట్ కేలో కలిసాము. యా మనం కలిసాం కదా, అన్బు అరియు మాస్టర్స్తో పాటు కలిసావు కదా అన్నారు. అవునన్నా అన్న. అంటే 2 years ముందు కలిసింది కూడా గుర్తుంది ప్రభాస్కి. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి లైక్ హీఈస్ వెరీ కూల్. అండ్ ఇది నేను కన్ఫామ్గా ఇండికేట్ చేసి చెప్పాలి ప్రభాస్ అన్న గురించి. కలిసాము, కలిసిన తర్వాత ప్రభాస్ అన్న పక్కన ప్రభాస్ శ్రీను అన్న ఉంటారు. ప్రభాస్ శ్రీను అన్న మాది పక్క ఊర్లే, వాళ్ళది నర్సంపేట, Okay. మాది తెక్కలి. సో ప్రభాస్ శ్రీను అన్న ప్రభాస్ అన్నకి మళ్ళీ పరిచయం చేశారు, ఇట్లా సో అండ్ సో అంటే హలో అన్న హాయ్ అని సెకండ్ ఇచ్చాను. అండ్ నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రభాస్ అన్న అడిగారంట, ఏంటి తనకి యాక్టింగ్ అది ఇష్టమా అంటే, లేదు చాలా హార్డ్ వర్క్, డెడికేటెడ్, బాగా చేస్తాడు అని ప్రభాస్ శ్రీను చెప్పారంట. అయితే మన ఫౌజీలో చెప్పు అన్నారంట. అంటే ఆయన రిఫర్ చేశారు ఇది. ఆయన చెప్పారు. అంటే అప్పటికి నేను ఆల్రెడీ హను అన్న కలిశాను, హను ఆర్పుడి గారు నాకు కన్ఫర్మ్ యుల్ బి డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్పారు. ప్రభాస్ శ్రీనన్న ప్రభాస్కి చెప్పారంట, ఆల్రెడీ వాడెక్కడ చాలా స్పీడు, వెళ్ళి డైరెక్టర్ని కలుస్తాడు, ఏదో క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయింది వాడిది అంటే. అయితే సందీప్ రెడ్డి వంగకు చెప్పు స్పిరిట్లో అన్నారట. అంటే కలిసి హలో హాయ్ చెప్పాను, అక్కడితో అయిపోయింది. నా గురించి యాక్టింగ్ అంటే ఇష్టం అని తెలుసుకొని, నా బ్యాక్గ్రౌండ్ అంటే చాలామందికి ప్రభాస్ అన్న ఫుడ్ పంపిస్తుంటాడు, ప్రేమతో చంపేస్తాడు అంటారు కదా, నాకు వాటన్నిటికన్నా ఎక్కువ ఇచ్చారని ఫీల్ అవుతాను. నాకు ఫుడ్ వద్దు, సినిమాలో మంచి అవకాశాలు వస్తే చాలు. నేను లేని ఆబ్సెన్స్లో కూడా ఒక సినిమాకి రిఫర్ చేయమని చెప్పడం చాలా గొప్పతనం. ఆ సినిమాలో ఆల్రెడీ చేస్తాడని చెప్తే, అయితే నెక్స్ట్ ఫిల్మ్ సందీప్ రెడ్డి వంగకు చెప్పు అన్నారట. అంటే అంత లవ్లీగా, అంత ప్యూర్గా ఉంటారు కదా. సో అందుకే ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు. వెరీ బ్లెస్డ్. అందులో వాళ్ళు రాజులు కాబట్టి, అంటే ప్రభాస్ అన్నకు తెలియదు మేము కూడా ఇది రాజులని. కాకపోతే ఆ రాజసం, ఆరా అది అంతా కనబడుతుంటుంది ప్రభాస్ అన్న పక్కన. ఒక ఏదో ఒకటి వెళ్తున్నట్టు ఉంటుంది, ఒక సెట్కి వచ్చినప్పుడు కూడా సమ్ స్పార్క్ అలాగ వస్తున్నట్టు ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్ కెరీర్, అంటే మోస్ట్లీ ఇప్పుడు ఒక్క సినిమా ఒకటి లీడ్ గా సైన్ చేశా అని చెప్పన్నారు కదా, దాని అది డీటెయిల్స్ చెప్పండి. అది ఫుల్ కామెడీ ఫిల్మ్ సార్. అది సిద్ధు గారు అని డైరెక్టర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది అది. యా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అన్ని అయిపోయి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎట్ గుడ్ టైం. అంటే ఇప్పుడు ఆల్రెడీ పీపుల్ మీడియాలో పెద్ద సినిమాలు అన్నీ ఉన్నాయి కదా, మిరాయ్ ఉంది, రాజాసాబ్ ఉంది, తెలుసు కదా ఉంది. ఇవన్నీ అయిన తర్వాత మేబీ దే విల్ స్టార్ట్. ఓకే. పీపుల్ మీడియా ఈస్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ ఇన్ ఇండియా. యాజ్ ఆఫ్ నౌ కాదు, మన అసలు చలనచిత్ర పరిశ్రమలో ఏ డిపార్ట్మెంట్ అయినా, అంటే బాలీవుడ్ అయినా కాలీవుడ్ అయినా ఇంత స్పీడ్గా ఈ సినిమాలు ప్రొడక్షన్ చేసి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ చేసింది ఏ ప్రొడక్షన్ లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఈస్ దేర్ ఈస్ ఎ టార్గెట్ టు కంప్లీట్ 100 ఫిల్మ్స్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ టు గెట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు అవ్వడం మన అదృష్టం.
ఈరోజు పీపుల్ మీడియా వల్ల ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. నో మ్యాటర్ వాట్ ద ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. కన్ఫామ్‌గా అంతమంది కుటుంబాలకి అన్నం పెట్టారు కాబట్టి విశ్వప్రసాద్ గారు గాని, వందన గారు గాని, హ్మ్. కన్ఫామ్‌గా మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతదంటారు కదా! ఆ రిజల్ట్స్ మీరు కన్ఫామ్‌గా ఏప్రిల్‌లో రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత దే విల్ ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ అండ్ దే విల్ బి మోర్ అగ్రెసివ్. ఇప్పుడు ఆల్రెడీ దేర్ ఆర్ మోర్ దాన్ 13, 14 ఫిల్మ్స్ అండర్ రెడీ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. అవును. ఆన్ ప్రీ ప్రొడక్షన్. సో దే ఆర్ వెరీ అగ్రెసివ్ అండ్ దే విల్ డూ ఇట్ ఫర్ ష్యూర్. అంత ఓకే. అంత ప్యాషనేట్ పీపుల్ ఉండడం మన అదృష్టం తెలుగోళ్ళుగా. హ్మ్. హ్మ్. వెరీ బ్లెస్డ్. సో, అదర్ దాన్ ఫిల్మ్స్ ఓటీటీ స్పేస్ ఏమైనా ట్రై చేస్తున్నారా? నో అండి. ఓకే. ఓటీటీ అసలేం లేదు. అంటే డైరెక్ట్ ఫిల్మ్సే. ఓకే. అంటే నాకు ఈ బిగ్ బాస్‌లు లేదు. ది నాట్ బిగ్ బాస్. నేను నేననేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. మోర్ ఆఫ్ వెబ్ సీరీస్ ఆ సార్ట్ ఆఫ్ లేదండి. కాంటెంట్. ఓకే. అంటే నేను వెబ్ సీరీస్‌లో ఒక 2 చేశాను. 9 హ్మ్. అవర్స్‌ని ఏటీఎం. హ్మ్. ఏటీఎం హరీష్ శంకర్ గారిది కాబట్టి ఇంకా హరీష్ శంకర్ గారు నాకు గురువులా. సో, ఏటీఎం చేశాను. 9 అవర్స్ కూడా చేశాను. ఆ తర్వాత ఓ 3, 4 వచ్చాయి గానీ నేను చేయలే. అంటే ఈదితే సముద్రంలోనే ఇద్దాం. ఇంకా ఈ రివర్స్, పాండ్స్, కాలువలు, చెరువులు మన వల్ల కాదు. హ్మ్. అంటే ఎండ్ ఆఫ్ ద అంటే డే ఇప్పుడు కాలువలు, చెరువులని కాదు. ఓటీటీ స్పేస్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ ఎక్స్‌ప్లోర్ మోర్ గదా! మోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్తున్నారు. హ్మ్. ఆర్టిస్ట్‌కి ఇక్కడ స్పాన్ ఎక్కువే గానీ స్క్రీన్ టైమ్ తక్కువ. తక్కువ. హ్మ్. బట్ ఓటీటీ స్పేస్ అలా గాదు. అవును. అంటే ఒక యాక్టర్‌గా మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకునే అవకాశం ఎక్కువ దొరుకుతది. అవును. అట్ ద సేమ్ టైమ్ రికగ్నిషన్ గూడా అలాగే ఉంటుంది ఉంటుంది. దానికి. అవును. అంటే నేను అది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు నేను 'పుష్ప' చేశాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ 15-20 రీజనల్ ఫిల్మ్స్, ఇట్స్ గుడ్ టు డూ 1 'పుష్ప.' హ్మ్. సో, నా అంటే లైన్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆ! థాట్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్. కంప్లీట్‌లీ. అంటే నేను ఎందుకు ఏం ప్లాన్ చేస్తున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ టు గో టు పాలిటిక్స్. యాస్ ఐ కేమ్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. హుహుహు. ఇన్ ఆర్డర్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ, ఐ షుడ్ గెట్ ఎ గుడ్ ఐడెంటిఫికేషన్ బిఫోర్ పీపుల్. ఓకే. అది నేను పెద్ద సినిమాలు చేస్తేనే నాకు త్వరగా అచీవ్ అవ్వగలను. ఆ తర్వాత ఒక పాయింట్‌కెళ్ళిన తర్వాత దెన్ వి కెన్ కాన్సంట్రేట్ ఆన్ వెబ్ సీరీస్ ఇవన్నీ. ఇప్పుడు మీరు 'బిగ్ బాస్' చూసినా, టీవీ షోస్ చూసినా, 'జబర్దస్త్' చూసినా, ఇటువంటివన్నీ వీళ్ళందరూ చివరికి కష్టపడేది సినిమా. సినిమాకు మించింది, సినిమా కన్నా యాహ్! పెద్దది ఏది ఉండదు. అది వెబ్ సీరీస్ అవని, ఓటీటీ అవని. హ్మ్. ఎప్పుడో ఇప్పుడు మీరు ఓటీటీ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఓటీటీ వచ్చింది కాబట్టి. అవును. దాని ముందు సినిమా ఉంది. దాని తర్వాత కూడా సినిమా ఉంటది. ఎప్పటికి సినిమా ఉంటది. అంటే ఓటీటీవి కూడా ఉంటాయి గానీ, ఇప్పుడు నేను చేస్తున్న ఫిల్మ్స్ ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' గాని, 'ఫౌజీ' గాని, 'రాజాసాబ్' గాని నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ వైడ్ రీచ్ అవుతాయి. సో, అట్ దట్ సేమ్ టైమ్ మనకు రీచ్ వస్తది. అవకాశాలు కూడా వస్తాయి. సో, ఆటోమేటిక్‌గా అవకాశాలు ఇక్కడే వస్తున్నట్టు వై ఐ విల్ గో డౌన్. హ్మ్. నేను ఇందులోనే సినిమాల్లోనే ఉందాం అనుకుంటున్నా. లేటర్ ఆన్ ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచించొచ్చు. లైక్ టు ప్రూవ్ అవర్ యాక్టింగ్ స్కిల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అప్పుడు అవును. ఆలోచించొచ్చు. దానికోసం. అంటే ఆల్రెడీ అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ పాలిటిక్స్‌లోకి వెళ్ళాలి అని యాహ్! జెప్పేసి. అంటే ఎందుకు త్రూ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇది ఉంది గాబట్టి, డీఎన్ఏ గాబట్టి అట్లా అనుకుంటున్నారా? లేదంటే యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్? అంటే జనాల ముందుకెళ్ళేటప్పుడు నేను క్రాంతిగా ఎళ్ళాలి. మా మదర్ పేరు చెప్పి మా మదర్ మినిస్టర్ చేశారు కదా! ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తున్నాను నాకు ఓట్లేయండి. హ్మ్. ఐ డోంట్ లైక్ దట్. నేనేంటి నేనేం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు 'అర్జున్' అన్న ఉన్నారు. 'అల్లు అరవింద్' గారి అబ్బాయి అని అంటారు. 'అల్లు అర్జున్' అని అంటారు. 'రామ్ చరణ్' అని అంటారు. 'చిరంజీవి' గారి అబ్బాయి అంటారు. అవును. సో, ఆ విధంగా అట్లాంటి వాళ్ళని ఇప్పుడు 'కళ్యాణ్' గారు ఉన్నారు. 'చిరంజీవి' గారి తమ్ముడు ఒక్క సినిమాకో, 2 సినిమాకో అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి ఆ సినిమా వరకే. తర్వాత 'కళ్యాణ్' గారు ఓన్ ఇది తెచ్చుకున్నారు. అవును. సో, ఆటోమేటిక్‌గా జనాల ముందుకెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు కూడా నా ఓన్ ఐడెంటిటీ తెచ్చుకొని నేను నా కాళ్ళ మీద నిల్చోవాలి. సో, ఆ కష్టము నాకు ఐడెంటిటీ రావాలి అంటే సినిమా ఫీల్డ్ ఈస్ ద ఓన్లీ సోర్స్ టు గెట్ ఇంటు పీపుల్. హ్మ్. సో, ఇక్కడికొచ్చి సినిమాలు చేసి ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు పాలిటిక్స్‌కెళ్తాను. అలాగని సినిమాలు వదలను. ఇట్స్ లైక్ మదర్. ఇక్కడికొచ్చిన తర్వాత ఓకే. అసల వదలాలని అనిపించదు. సో, ఐ వాంట్ టు సర్వ్ మై పీపుల్. ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్. ఈ 2 పడవల ప్రయాణం అనేది ఎంతవరకు సేఫ్ అది? సేమ్ సార్ ఇప్పుడు 'కళ్యాణ్' గారితో చేస్తున్నారు కదా! పాలిటిక్స్ కానీ సినిమాలు. ఆయనకి సినిమాలు చేయడానికి ఇప్పుడు అసలు స్పేస్ దొరకట్లేదు గదా! స్పేస్ అసలు. దొరకట్లేదు. 'కళ్యాణ్' గారు డిప్యూటీ సీఎం రేంజ్. హ్మ్. నాది ఒక నియోజకవర్గం కాబట్టి లేదు. నాకు అంటే అంటే పొజిషన్స్ గురించని కాదు. హ్మ్. ఎందుకంటే పాలిటిక్స్ అండ్ సినిమా ఆర్ కంప్లీట్ 2 డిఫరెంట్ డిఫరెంట్. యాహ్! జర్నీస్ అవి. సో, ఎర్లియర్ ఇట్ యూజ్డ్ టు బి లైక్ దట్. అంటే ఇప్పుడు 'ఎన్టీఆర్' గారు గాని హ్మ్. వీళ్ళందరూ కూడా ఏంటంటే హ్మ్. సినిమాలు చేస్తూ హీరోలుగా చేశారు. చేస్తున్నారు. బాలకృష్ణ గారు 'ఎంజీఆర్' ఇప్పటికీ గారు. చేస్తున్నారు. అవును. సో, వాళ్ళకున్న లిమిటేషన్స్ వేరు. వాళ్ళకున్న అవైలబిలిటీస్ వేరు. అవును. బట్
మీరిప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత మీరనుకుంటున్నారు యాహ్! అప్పటికి. సో, అప్పటికి ఈ రాజకీయ సమీకరణలు మారిపోవచ్చు. మార్చ్. ఈ మీరనుకుంటున్న సినిమా సమీకరణలు కూడా మారిపోవచ్చు. మార్చ్. ఆ! సో, అంటే ఇప్పటి నుంచే అంత ప పర్ఫెక్ట్‌గా దాని ఫోకస్. గురించి ఓకే. నేను ఇది నేను చేయాలి. ఇది నేను ఫ్యూచర్‌లో ఓట్లు అడగాలంటే నాకు ఇంత ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా! అవును. సో, అంత ఫోకస్డ్ ప్లాన్ అనేది హ్మ్. ఫ్యూచర్‌కి ఆ 2 పడవల ప్రయాణం అనేది సింక్ అవ్వగలుగుతారా లేదా అనేది. కన్ఫర్మ్‌గా సింక్ అవుతాను సార్. హ్మ్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మమ్మీని సెంట్రల్ పాలిటిక్స్‌లో చూసాను. సెంట్రల్ పాలిటిక్స్‌లో చూసి అప్పుడు ఇండస్ట్రీకొచ్చాను. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఇక్కడ అందరిని చూసి అసలు ఈ ప్రపంచంలో ఉన్న తెలివైనోళ్ళందరూ ఇండస్ట్రీలోనే ఉంటారు. హుహు. ఇక్ ఇక్కడున్నంత తెలివైనోళ్ళు, ఇక్కడున్నంత మంది కళాకారులు ఇంకెక్కడా ఉండరు. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు పాలిటిక్స్ ఏమనిపిస్తుందంటే, అరే! జస్ట్ సినిమా టికెట్ కొని ఎళ్లి సినిమా చూసే అంత ఈజీ అనిపిస్తుంది. అంటే ఇక్కడే నిలదొక్కుకోగలిగితే అక్కడ నిలదొక్కుకోవచ్చన్నది. అంత ఈజీ కాదులెండి గానీ. అంటే హ్మ్. అట్లా అనిపించింది. అంటే ఆటోమేటిక్‌గా విల్ హావ్ అవర్ ఆహ్, బేసిక్స్ లైక్ అక్కడ ఉండే జనాలు గాని, కులం గాని, డబ్బు గాని, మన పార్టీ గాని, మన ఐడెంటిటీ గాని, మన బ్యాక్‌గ్రౌండ్ గాని, అన్నిటికి మించి దేవుడి దయ గాని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఆటోమేటిక్‌గా ఎన్ని కాదనుకున్నా క్యాస్ట్ అనేది ఉంటది. హ్మ్. క్యాస్ట్ సెంటిమెంట్ ఉంటది. డబ్బులుంటాయి. అంటే మిగతా వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇండికేట్ చేయరు. నేను ఎందుకు అవును. ఇండికేట్ చేస్తున్నానంటే ఐ విల్ బి క్లియర్. ఓకే. నేనేదో సత్యహరిశ్చంద్రుడిని ఇదంతా చెప్పను. ఆటోమేటిక్‌గా ఈ రోజుల్లో ప్రతి దగ్గర డబ్బులు ఖర్చవుతాయి. ఎలక్షనీరింగ్ గాని, అక్కడ మ బూత్ ఏజెంట్‌లకి ఇవ్వడానికి గాని, బీ ఫార్మ్స్ తీసుకోవడానికి గాని. సో, ఆటోమేటిక్‌గా ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసొస్తాయి నాకు. హ్మ్. సో, ఆ కాన్ఫిడెన్స్‌తోనే నేనిక్కడ చేసి అటు కూడా ఆర్గనైజ్ చేయగలనని నమ్మకం ఓకే. నాకుంది. ఓకే. అంటే మీరు క్యాస్ట్ అని చెప్పి అంటున్నారు కాబట్టి హ్మ్. అడగాలనుకుంటున్నా. ఇండస్ట్రీలో క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి ఉంటాయా? ఇండస్ట్రీలోనా? ఆ! అస్సలుండవు సార్. ఓకే. అది ఓన్లీ పాలిటిక్స్‌లోనే ఉంటాయి. ఇక్కడ నేనొచ్చి చూసి చెప్పానంటున్నాను హ్మ్. గదా! ఇప్పుడు చూడండి మీరు. ఆహ్, మన అంటే ఐ కాంట్ ఇండికేట్ ద క్యాస్ట్. చ చాలా 2 మెయిన్ క్యాస్ట్స్ ఉన్నాయి హ్మ్. ఇండస్ట్రీలో. హ్మ్. నేను చెప్పను. కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన క్యాస్ట్. ఈ క్యాస్ట్ హీరోస్ ఆ క్యాస్ట్ డైరెక్టర్స్ చేశారు. ఆ క్యాస్ట్ డైరెక్టర్స్ ఈ క్యాస్ట్ హీరోస్ చేశారు. పెద్ద పెద్ద హిట్స్ కొట్టారు. ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే వాళ్ళు వీళ్ళతో ఎందుకు అహా! చేస్తారు? క్యాస్ట్ ఫీలింగ్ అనట్లేదు నేను. హ్మ్. అంటే సీ ఆహ్, ఈ ఇంటర్నల్ రిలేషన్స్ ఆర్ ఫైన్. ఆ! ఎందుకంటే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత క్యాస్ట్ హాస్ నథింగ్ టు డూ. యాహ్! బట్ ఇనీషియల్‌గా తీసుకుంటున్నప్పుడు హ్మ్. ఈ స్టేజెస్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎలక్షన్సే జరిగినాయనుకోండి. ఏదన్నా అసోసియేషన్స్‌లో ఆ! ఈటిల్లో వాటిలో క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి గదా! ఆ టైం అంటే నాకు దాని మీద అవగాహన లేదు. ఏంటంటే ఓకే. ఐ డిడ్న్ట్ బీన్ ఇంటూ దిస్ హ్మ్. మాకు సంబంధించి గాని, వాటి అంటే గురించి నాకు మీరు చూసిన దాంట్లో అయితే ఇండస్ట్రీలో అయితే ఏం లేదా? యాస్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నథింగ్. ఎందుకంటే నేను ఐయామ్ ట్రావెలింగ్ అసలు ఆ ఊసే రాదు ఎప్పుడు. అసలు ఆ డిస్కషనే రాదు ఎవరి దగ్గర. ఓకే. నేను పొలిటికల్ టచ్ మాకుంది కాబట్టి ఫ్యామిలీలో కొంచెం పొలిటికల్ ఇదుంది కాబట్టి ఎక్కడో ఏ సామాజిక వర్గం, మీ ఓట్లెన్ని ఆ బేసిస్ మీద మాట్లాడాల్సొస్తది గానీ, ఇక్కడ అవేమి అసలు రానే రావు. సో, ఇప్పుడు 'గేమ్ చేంజర్' చేశా అని చెప్పన్నారు అవును. గదా! సో, ఎంతవరకు దాని గురించి మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పగలరు? పాసిబిలిటీ ఉంది ఇప్పుడు మీకు? గుడ్ వన్ సార్. లైక్ అంటే 'చరణం'తో ఒక ఫైట్ ఒక 2 సీన్స్. ఓకే. హ్మ్. అంటే ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది అంటే టీజర్‌లో కాలేజ్ ఫస్ట్ సీక్వెన్స్ చూపిస్తారు కదా! అదేనా? లేదంటే ఇంకా వేరేమన్నా ఉన్నాయా? అదే. 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 అదేనా? అదే ఓకే. ఉంటదండి. దానికి సంబంధించి అది. ఆ ఓకే. బైక్ మీదొచ్చేది. అవునండి. అది బైక్ మీద వచ్చే సమ్ షాట్. లింక్ ఈస్ దేర్ బిట్వీన్ ఓకే. అంటే దట్ థింగ్. స్టూడెంట్ అన్నారు గదా! సో, దట్ ఈస్ ద స్టూడెంట్ ఫేజ్ ఆఫ్ ద యాహ్! ఫిల్మ్. ఆ అందుకని ఫేజ్ అడుగుతున్నా. వరకే నాకు నాలెడ్జ్ ఉంది. ఆ ఫేజ్‌లోనే ఉంటాను. హ్మ్. ఇట్ విల్ బి వెరీ గుడ్. లైక్ ఓకే. ఆ! అయితే ఈ 'గేమ్ చేంజర్' విషయంలో లైక్ ఇట్స్ పెద్ద మూవీ స్కేల్ అది. హ్మ్. శంకర్ గారి డైరెక్షన్ ఇదంతా ఫైన్. హ్మ్. కాకపోతే ఈ 'గేమ్ చేంజర్' స్పెసిఫిక్‌గా షూట్ విషయంలో మాత్రం హ్మ్. షూటింగ్ చాన్నాళ్ళు కొనసాగింది అన్నీ పక్కన పెట్టేస్తే అదర్ దాన్ శంకర్ వేరే డైరెక్టర్స్ కూడా సినిమాని సెకండ్ యూనిట్ గాని లేదంటే ఎవరైనా హ్యాండిల్ చేశారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది ఇండస్ట్రీలో. ఆ! ఆ! లైక్ 'సుధీర్ వర్మ' గారు హ్యాండిల్ చేశారని అంటారు. ఆ! దానికంటే ముందు 'శైలేష్ కొలను' ఆ! కొన్ని సీక్వెన్సెస్ హ్యాండిల్ చేశారని ఆ! చెప్పేసి అన్నారు. సో, మీరు మీరు పార్ట్ అయినంత వరకు మీరు అట్లా చూసారా? లైక్ యాహ్! వర్ దే పార్ట్ ఇప్పుడు ఆఫ్ ద ఫిల్మ్? 'శైలేష్ కొలను' ఇదంతా విన్నాను సార్. అంటే హ్మ్. దీస్ ఆల్ ఆర్ ఎ పార్ట్ హూ ఆర్ రిలేటెడ్ టు శంకర్ గారు. హ్మ్. మీరు 2 డేస్ ముందు సుకుమార్ గారు ఒక ప్రెస్ మీట్‌లో అందరు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అవునవును. పరిచయం చేసేటప్పుడు వేరే శ్రీమాన్ సగం సినిమా శ్రీమానే డైరెక్ట్ చేశాడు హ్మ్. హ్మ్. అని అన్నారు. అక్కడ అంటే ఏమవుతుందంటే ఆయన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండి చేయడం వేరు. చేయడం వేరు. కాకపోతే ఇప్పుడు బయట నుంచి శ్రీమాన్ వచ్చి ఇప్పుడు ఓహ్! 'శ్రీమాన్' వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఇంటర్నల్ యూనిట్. లిటరల్లీ సుకుమార్ ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ వర్కో లేదా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉన్నప్పుడు దే కెన్ షాట్ ద ఫిల్మ్స్. ఎందుకంటే ప్రతి సినిమాలో ప్రతి సీను డైరెక్టర్ దిగరు ఆబ్వియస్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టీవీ రియాక్షన్స్ ఉంటాయి. సలూన్ షాప్‌లో రియాక్షనో లేదంటే ఎక్కడైనా క్రికెట్ చూస్తున్న రియాక్షన్స్ ఉంటాయి. అవి ఆబ్వియస్‌గా డైరెక్టర్లు దిగరు. తీయాలి. సెకండ్ యూనిట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు చేయొచ్చు. ఉంటారు. అవును. కానీ 'గేమ్ చేంజర్' విషయంలో మాత్రమే
ఇలా బయట డైరెక్టర్స్ పేర్లు వినబడ్డాయి. శైలేష్ అంటే కొనల్ గాని, ఒక్క సుధీర్ వర్మ 'శైలేష్ గాని. కొనల్‌నే' విన్నాను. 'శైలేష్ కొనల్' కూడా అది కూడా ఎండ్ ఆఫ్ ద డే శంకర్ గారి దగ్గరికెళ్తది. హ్మ్. మేబీ శంకర్ గారు ఇంకో యూనిట్‌లో పనిచేస్తూ ఆ వర్క్ త్వరగా అవ్వాలని ఆర్టిస్టులు డేట్లు సెట్ అవ్వకో, హ్మ్. మళ్ళీ హ్మ్. ఇప్పుడు ఆర్టిస్టులు డేట్లు సెట్ అవ్వకుండా షూట్ తీయకపోతే మళ్ళీ తర్వాత ఆర్టిస్టులు డేట్లు లేకో, ఓకే. సో నేను ఒక పక్క కంప్లీట్ చేస్తాను. నువ్వు ఒక పక్క కంప్లీట్ చెయ్యి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకివ్వు. ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ బి ఫైనలైజింగ్ దట్ అని ఆ యాహ్! అండర్‌స్టాండింగ్‌తో చేసుంటారు. ఓకే. అంతేగాని 'శైలేష్ కొనల్' గారికి కూడా ఎందుకు ఇచ్చారంటే, అంటే మీరు ఔట్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ అంటున్నారు. 'శైలేష్ కొనల్' గారికి కూడా ఎందుకు ఇచ్చారంటే హి ఈస్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ బిలాంగ్ టు శంకర్ గారు డిపార్ట్‌మెంట్. హ్మ్. హ్మ్. సో, స్ ఆటోమేటిక్‌గా ఆయనకి చెప్తారు. నమ్మకం ఓకే. ఉంటది ఓకే. కాబట్టి. యూ జస్ట్ గో అండ్ డూ దట్ వర్క్ అండ్ యూ జస్ట్ పోస్ట్ మీ సచ్ దట్ ఐ విల్ గెట్ ఇట్ కన్ఫర్మ్డ్ అని చెప్పుంటారు. అంటే ఈ ఆర్టిస్టుల డేట్లు దానికి యాహ్! సంబంధించి. యాహ్! ఆబ్వియస్లీ. ఇప్పుడు 'పుష్ప' ఉంది కదా! 'పుష్ప' ఆల్‌మోస్ట్ 4, 5 యూనిట్స్ అయ్యేవి. హ్మ్. 1 కాదు 4, 5 యూనిట్స్ అయ్యేవి. అవునవును. అది ఎండ్ ఆఫ్ ద డే ద డెసిషన్ మేకర్ ఈస్ సుకుమార్ గారు. హ్మ్. మనకి రిలీజ్ దగ్గరకొస్తుండేటప్పుడు, వర్క్ ఎక్కువయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా వర్క్ స్పీడ్ అవ్వడం కోసం సుకుమార్ గారు ఆహ్, వర్క్ అప్పజెప్పించి ఎండ్ ఆఫ్ ద డే హి వుడ్ హాడ్ బీన్ ఫైనలైజ్డ్. ఎండ్ ఆఫ్ ద డే మీరు సినిమా మొత్తం ఎవరు డైరెక్ట్ చేసినా, ఎవరుండి పని చేసినా ప్రతి మాట సుకుమార్ గారిదే. ప్రతి యాక్షన్ సుకుమార్ గారిదే. అల్లు ఓకే. అర్జున్‌తో సహా ప్రతి పోస్చరు, ప్రతి మాడ్యులేషను, ప్రతి ఈ మూవ్‌మెంటు సుకుమార్ గారు డైరెక్ట్ చేసింది. ఓకే. సో, ఎండ్ ఆఫ్ ద డే ద హోల్ క్రెడిట్ గోస్ టు సుకుమార్ గారు. సో, క్రాంతి బేసిక్‌గా అంటే మిమ్మల్ని చూస్తే ఈ స్పెసిఫిక్ ఈ రెమ్యునరేషన్స్ మీద డిపెండ్ అయిన క్యాండిడేట్‌లా మీరైతే కనిపించట్లేదు. అవును సార్. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్స్‌కి స్పెసిఫిక్‌గా అంటే ఆ! మీరు చేసిన 9 ఫిల్మ్స్ అవును. మీరు ఒక 9 ఫిల్మ్స్ ఓల్డ్ యాక్టర్ ఇప్పుడు. యాహ్! సో, మీకొచ్చే రెమ్యునరేషన్స్ హ్మ్. ఇంత స్పెసిఫిక్ అమౌంట్ అని చెప్పేసి చెప్పక్కర్లేదు. బట్ స్టిల్ యాహ్! మీరు అనుకుంటున్న రేంజ్‌లో అయితే ఆబ్వియస్‌గా ఉండదు. అవును. అండ్ మీ మెయింటెనెన్స్‌కి అయితే కొంచెం కాదు. అది మ్యాచ్ అవ్వదు. అవును. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అయితే ప్యాషన్‌తో చేస్తా ఉంటారు యాహ్! కదా! యాహ్! ఓకే. సో, అదే ఆ రెమ్యునరేషన్స్ అనేవి అసలు మీకు నిజంగా ఆర్ దే ఇంపార్టెంట్ ఆర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే తీసుకుంటున్నారా ఎండ్ ఆఫ్ ఇప్పుడు? ద డే మనం చేసిన వర్క్‌కి రెమ్యూనరేషన్ అనేది మనకిచ్చే గౌరవంగా నేను భావిస్తాను. హ్మ్. ఆటోమేటిక్‌గా ఆహ్, చాలామంది పెద్ద హీరోలున్నారు. వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. అలాగని చెప్పి ప్రొడ్యూసర్‌లు హీరోలకి డబ్బులు ఇవ్వకుండా ఉండరు కదా! మీ దగ్గర బోలెడు డబ్బులున్నాయి సార్. సో, ఇప్పుడు నేను మినిస్టర్ కూడా మీ దగ్గర డబ్బులున్నాయి సార్. మీకేం డబ్బులు అని అనరు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చేసి డబ్బులు అహా! ఇచ్చేస్తారు. వాళ్ళిస్తారు. ఆ! వాళ్ళిచ్చేయి అంటే అసలు మీకు ఇచ్చే అంత మనీ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' చేశాను. ఐ వర్క్డ్ ఫర్ 35 డేస్. హ్మ్. సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 10,00,000 ఎంతో ఇచ్చారనుకోండి. ఆ 10,00,000 నేను ఒక ఆర్ఫనేజ్‌కి ఇచ్చానండి. అంటే ఓహ్! ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్‌కి ఇచ్చాను. ఇంకో ఫిల్మ్ మనీ నేను తిరుమల తిరుపతి దేవస్థానంస్‌లో ఇచ్చాను. ఇంకొక ఫిల్మ్ మనీ షిరిడీలో ఇచ్చాను. సో, ఐ విల్ బి హ్మ్. డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ గుడ్ థింగ్స్. అంటే దేవుడికి సంబంధించి ఫిజికల్లీ డిసేబుల్డ్ ఆర్ఫనేజ్‌కి వాటికి డొనేట్ ఆ! అదే. చేస్తుంటాను. అదే. యాహ్! అది ఏంటి అసలు ఆ డబ్బులసలు మీరు ఏం చేసుకుంటారు? అంటే మంచి జరుగుతుంది కదా యాహ్! సార్. ఆబ్వియస్లీ. ఎండ్ ఆఫ్ ద డే ఆహ్, వాళ్ళంతమందికి తిండి పెడుతున్నారు ప్రొడ్యూసర్స్. సో, దానివల్ల ఇంకా మంచి జరగాలి. సో, ఐ హ్మ్. విల్ బి డొనేటింగ్ టు సమ్ పీపుల్ హూ ఆర్ ఫిజికల్లీ డిసేబుల్డ్ అండ్ 'క్రాంతి కిళ్ళి' యాహ్! అనే ఒక యాక్టర్ యాహ్! ఒక ఫ్యూచర్‌లో మీరు ఆల్రెడీ చెప్పారు. యూ వాంటెడ్ టు యాహ్! ట్రై యాస్ ఎన్ హీరో. యాహ్! ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది నాట్ యాస్ ఫర్ హీరో సార్. అది వచ్చింది కాబట్టి యాహ్! చేస్తున్నాను. అదే చెప్తున్నా. యాహ్! వచ్చింది అని చెప్పి యాహ్! చేస్తున్నారు. సో, ఆహ్, గోయింగ్ ఫార్వర్డ్ హౌ క్రాంతి వాంటెడ్ టు సీ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ అవ్వచ్చు. లేదంటే నెక్స్ట్ ఒక 10 ఇయర్స్‌లో యాహ్! ఆఫ్ కెరియర్ ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. ఇన్ ద మూవీస్. సో, మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? దేవుడు ఏమి రాసిపెడితే అది జరుగుతది సార్. ఆయన రాసి పెడతాడు. బట్ మీకు కూడా ఒక ఆశ అనేది ఉంటది కదా! ఆటోమేటిక్‌గా ఐ విల్ డూ ఎవ్రీథింగ్ సార్. లైక్ హ్మ్. అంటే అటు హీరోగా అవ్వాలి, హీరో అయిపోయింది కదా! నేను ఇవి చేయనని కాదు. యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి మంచి రోల్స్ అన్నీ చేస్తుంటాను. నాకొచ్చే మంచి క్యారెక్టర్స్ అన్నీ చేస్తుంటాను. ఒకప్పుడేంటంటే క్యారెక్టర్స్ కోసం కష్టపడేవాడిని. ఇప్పుడు ఏ స్టేజ్‌కొచ్చానంటే నాకు ఇది కావాలా, అది కావాలని ఆప్షన్ చేసుకొని నాకు కావాల్సింది చేసే స్టేజ్‌కొచ్చాను. ఆ తర్వాత మన కోసం క్యారెక్టర్స్ రాసుకొని కన్ఫర్మ్‌గా ఈయనుంటేనే షూట్ చేద్దాం అన్నంత స్థాయికెళ్తే ఓకే. ఫుల్‌గా అది మీ డ్రీమ్. యాహ్! అండ్ హోప్ దట్ హ్యాపెన్స్ యాహ్! క్రాంతి. దేవుడిని నమ్ముకున్నాను సార్. అంతా మంచి జరుగుతది. సో, ఆల్ ద బెస్ట్ క్రాంతి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ. సో, 'పుష్ప 2'తో మంచి రికగ్నిషన్ వచ్చింది. థాంక్ యూ. హోప్ అంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ మూవీస్‌తో ఇంకా మీకు మంచి ప్రాపర్ రికగ్నిషన్ వచ్చి, థాంక్ సో, యూ. మీరు అనుకుంటున్న మీకోసం పాత్రలు రాసే థాంక్ స్థాయి యూ. త్వరలోనే రావాలని చెప్పేసి థాంక్ యూ. కోరుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. రైట్.